శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మంత్రరాజ సాధన ప్రకార కథనం. హయగ్రీవుడనెను, ఓ ముని, అన్ని పదార్థముల కన్నా శబ్దం గొప్పది, అన్ని శబ్దముల కంటే వేదరాశి గొప్పది. సర్వవేదాలలో వేదమంత్రాలు గొప్పవి, సర్వమంత్రాల్లో విష్ణు మంత్రాలు గొప్పవి. వానికంటే దుర్గా మంత్రాలు గొప్పవి, వానికన్నా గానాపత మంత్రాలు మిక్కలి వీర్యవంతములు. వానికన్నా లక్ష్మీ మంత్రాలు, వానికన్నా సరస్వతీ మంత్రాలు శ్రేష్టములు. వానికన్నా గిరిజా మంత్రాలు, వారికన్నా ఆమ్నాయ భేదమున కలిగిన మంత్రాలు, సర్వామ్నాయ మంత్రముల కన్నా వరాహ మంత్రాలు శ్రేష్టం. వానికన్నా శ్యామ మంత్రములు శ్రేష్టములు విశిష్టములు. ఓ ఇల్వల సంహారి, వానికన్నా 10 విభేదాలు కల లలితా మంత్రాలు శ్రేష్టములు. వానిలో 2 మంత్రరాజాలు వరిష్టములు. ఓ వింఛా గర్వాపహారి, అవి లోపాముద్ర కామరాజములుగా ప్రసిద్ధి చెందినవి. హ్రాది అయినది హవర్ణం మొదట ఉన్నది. లోపాముద్ర మంత్రం కాదికైనది కవర్ణం మొదట ఉన్నది. అవి హంసాదులకు వాచ్యముని పొందినది. కామరాజు మహేశ్వరుడు, దేవేన లలితాంబిక స్మరాదులకు వాచాత్వం పొందినది. ఆది మంత్రమునకు కాది మంత్రమునకు 3 వర్ణముల వలన కలిగినదే భేదం. ఈహ ఈ రెంటిలో కామరాజమని ఈ మంత్రం భక్తితో ప్రకాశించిన వారికి సిద్ధను. శివునిచే, శక్తిచే, కామునిచే, క్షీతిచే, మయచే, హంసచే, భృగువుచే, కామునిచే, శశిమౌలిచే, శుక్రునిచే, భువనేశునిచే, చంద్రునిచే, మనోభవనిచే, క్షితిచే, హృల్లేఖచే హంసాది మంత్రరాజం చెప్పబడింది. కామాది మంత్రరాజమైతే స్మరమోని శ్రీలో హాది అయినది. హవర్ణం మొదట ఉన్నది. హసకహల హ్రీం సకల హ్రీం అనేది. ఈల హ్రీం హసకలహల హ్రీం సకల హ్రీం అనేది ముఖం నందు ఉండను. లలితాంబను ప్రవచించే పంచత్రిక మహావిద్యకు ఈ మంత్రమును పూజించిన భాగ్యవంతులకు సర్వత్రా సిద్ధి కలుగును. ఈ 3, 5 వర్ణములతో పరిష్కృతమైన ఈ మంత్రమును సద్గురువు నుండి పొంది విద్వాంసుడైన వాడు చెప్పబో ప్రకారాన చక్కగా సాధించాలి. దాని క్రమంగా చెబుతాను. ఓ ముని, సావధానుడవై వినము. ప్రొద్దుననే లేచి ఉజ్వలమై 1000 దళాలతో భోప కూడి కింజలకముల మధ్యన దుద్దును కలిగిన కమలాన్ని శిరమున ఉన్నట్లు వినము. అచట ప్రసన్నుడు కరుణామయుడైన శ్రీమద్గురువును ధ్యానించాలి. తర్వాత వెలుపలికి వచ్చి శౌచాధిక క్రియలు చెయ్యాలి. తర్వాత వచ్చి పరిమళవంతమైన తైలమును శరీరానికి పట్టించి శుద్ధమైన వేడి నీళ్లతో స్నానం చెయ్యాలి. సహజంగానే జలాలు పవిత్రాలు. ఇక కాచిన నీళ్ళ విషయాన చెప్పవలసిన పని లేదు. కావున వేడివేడి నీటితో స్నానం చెయ్యాలి. అది లేకపోతే దొరికిన నీటితో స్నానం చెయ్యాలి. శుద్ధములై కుసుమ పువ్వు వలె ఎరుపువ్వు కానీ ఎర్రనివి కానీ అయిన 2 వస్త్రాలను కప్పుకొనవలెను. ఆచమనం చేసి నియతుడై విద్వాంసుడై హృదయాన పరాంబికను ధ్యానం చెయ్యాలి. ఊర్ధ్వపుండ్రం కానీ త్రిపుండ్రం కానీ పట్టెవర్ధనం కానీ వైష్ణవులు నుదున పెట్టుకున్న తిరుమలి కాపు నామములు కానీ అగస్య పత్రాకారపు బొట్టు కానీ తమ మతాన్ని అనుసరించి నుదుట పెట్టుకోవాలి. చాటుగా ఉండి శుద్ధాత్ముడై సంధ్యావందనం చెయ్యాలి. దర్భలు, అక్షతలు, పువ్వులు, చందనాలు కలిపిన నీరు గల రాగి ఆకు ఆకారాన ఉండు చెంబుతో సూర్యునికి అర్ఘ్యం ఎత్తి విడవాలి. ఆ విధంగా అర్ఘ్యభావ దేవత అయినందున లలితాదేవికి 3 అర్ఘ్యాలిచ్చి యథాశక్తిగా మూలమంత్రంతో లలితేశ్వరికి తర్పణం ఇవ్వాలి. దేవగణానికి, ఋషిగణానికి, పితృవర్గానికి విధి విధానంగా తర్పణం ఇవ్వాలను. సూర్యునికి సూర్యబింబం గతమైన దేవకిని ఎదురుగా నిలిచి ఉపస్థానం చెయ్యాలి. మౌనం వహించి విశుద్ధ హృదయుడి ముఖమందిరాన ప్రవేశించాలి. సుందరమైన కర్పూర చందన అగర్లు పూసుకోవాలి. అలంకారాలతో శరీరమందు అలంకరించుకోవాలి. మంచి శృంగార వేషం ధరించాలి. సుగంధ పుష్పాలు చేత తల వెంట్రుకలు అలంకరించుకోవాలి. లేదా చక్కని సొమ్ములు ధరించినట్లుగా భావించాలి. లేదా తన ఐశ్వర్యం కొలదైనా అలంకరించుకోవాలి. పూజాఖండంను చెప్పబో విధంగా న్యాసాదులను క్రమంగా చేసి మెత్తని ఆయాసనమున కూర్చుని మహాశ్రీనగరం ధ్యానించాలి. అనేక వృక్షములు గల మహోద్యానం మొదలుకున్న లలితాదేవి వరకు గల దివ్యమైన శ్రీనగరాన్ని ధ్యానించాలి. బహిరంతస్తులో శుచి పూజాఖండంలో చెప్పిన విధంగా పూజించి విలక్షణుడై అక్షమాలను ఆ నుండి క్షా వరకు గల వర్ణంలో ఒక్కొక్క పూసయందు ఉచ్చరిస్తూ ప్రతిష్ఠించిన స్ఫటికాది మాలను తీసుకుని తూర్పు మొగమై కానీ ఉత్తరం మొగమై కానీ కర్పూరంతోనూ కస్తూరితోనూ సువాసితైన సింహేశ్వరిని జపించాలి. 36 లక్షల జపంతో విద్యారూపిణి ప్రసన్నురాలగును. దాని అంశం హోమం చెయ్యాలి. దానిలోని దశాంశం తర్పణం చెయ్యాలి. దానిలో దశాంశం బ్రాహ్మణ భోజనం చేయించాలి. ఈ విధంగా సిద్ధమంత్రుడే అతడు మరలా కామ్యమైన జపం
చెయ్యాలి. 1,00,000 జపించి మనుషుల వశపరుచుకొని 2,00,000 జపాన సమస్త స్త్రీలను వశపరుచుకొనను. 3,00,000 జపాన సమస్త రాజుల్ని, 4,00,000 జపాన నాగకన్యకలను, 5,00,000 జపాన పాతాళ స్త్రీలను, 6,00,000 జపాన భూలోక సుందరీ వర్గమును, 7,00,000 జపాన స్వర్గలోకపు మత్స్యకంఠులు, 8,00,000 జపాన దేవయోని నిపులు, 9,00,000 జపాన సమస్త గీర్వాణులను, 11,00,000 జపమున బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, 12,00,000 జపాన అష్టసిద్ధులను. ఈ మంత్రం వలన పూర్వమున ఇంద్రునికి ఇంద్రత్వం వచ్చింది, విష్ణువుకు విష్ణుత్వం, శివునికి శివత్వం వచ్చింది, చంద్రునికి చంద్రత్వం, సూర్యునికి సూర్యత్వం ఈ మంత్రం జపం చేతనే వచ్చింది. సమస్త దేవతలకు ఆయా ఉజ్వలమైన సిద్ధులు ఈ మంత్రముననే వచ్చినవి. ఈ మంత్రం జపించేవాడు సర్వపాపాలో విడివడినవాడు, 3 లోకాల్లో సుందరాకారుడు, మన్మథునికి కూడా మోహం కలుగజేయవాడు, సర్వసిద్ధులు చేరినవాడు, సర్వం తెలిసినవాడు, సర్వులు పూజించినవాడు, దర్శన మాత్రాన అందరి లోట్లు పూరించేవాడు, మాటలో బృహస్పతి సముడు, సంపదల్లో శ్రీపతి సముడు, బలమున వాయు సముడు, స్థిరత్వాన హిమాలయ సముడు, ఎత్తున మేరుపర్వత సమానుడు, గాంభీర్యాన మహాసముద్ర సముడు, తన ఆకారంతో గ్రామాల్లో పల్లెల్లో పురములలో స్త్రీలలో క్షోభం కలగజేయవాడు, కొద్దిపాటి బొమ్మముడితో దుష్టులను స్తంభింపచేయవాడు, విజృంభింపచేయవాడు, ఉచ్చాటనం చేయవాడు, మోహింపచేయవాడు, చివరకు చంపవాడు, కోపించినవాడు కూడా. అతని దర్శనాన్ని సంతసించి హఠాత్తుగా ప్రసన్నుడగును, 18 విద్యలో నిరూఢమైన పటిమను పొందును. అతని మాట గంగా ప్రవాహం వలె మధురమై అడ్డలేక సాగును. సర్వశాస్త్రంలో అతనికి తెలియంది ఏదీ ఉండదు. సమస్త తత్వశాస్త్రాలు రచించుటకు కానీ ఖండించుటకు కానీ అతడు సమర్థుడు. సమస్తమైన సత్వము తెలియను, సర్వజ్ఞత్వాన్ని పొందును. అతని హృదయం సర్వజంతువులందును దయార్ద్రమై ఉండును. ఈ జగత్తంతా కూడా అతని కోపాగ్నికి విషయం కాజాలదు. అతన్ని దర్శించే సమయాన లేడి కన్నులు గల సుందరాంగులకు కోకమ్మడులు విచ్చుకొనును, మొలనూళ్ళు కుండల సమూహాలు జారిపడును, చెమట బిందువుల వరుసలు వారి శరీరాలపై ముత్యాల వరుసలుగా అలంకరించుకొనును. వారి వాలు కన్నుల కొనలు మిక్కుటమైన రాగమున చంచలములగుచుండును. కమలాల వలె ఉన్న వారి చేతుల నుండి మణికంకణాలు జారిపడును. ఊరు స్తంభములతో కదలక ఉందరు, సిగ్గుచేతి తలవంచుకొందరు. వారి యోనులు ద్రవీభావం చెందును. కామభావనతో వారు పూర్వం కంటే వేరుగా మరొక ఆకారాన్ని దాల్చినట్టుందరు. రాగజ్వాల సమూహాలతో మండిపోచుందరు. మన్మథ అగ్నిబాణ వర్షంచే మండిపోతారు. ఉత్కంఠతో పీడించబడతారు. వేడెక్కిన శరీరాలతో దుఃఖిస్తారు. శ్రమజలాల చేత తడిసిపోతారు. సిగ్గుచే దుఃఖిస్తారు. కులాన్ని, జాతిని, శీలాన్ని, లజ్జను, కుటుంబాన్ని, లోకాల వల్ల భయం, బంధువుల వల్ల భయం, పరలోక భయం వదులుతూ హృదయాన ఆ లలితామంత్ర జపం చేసిన వాణ్ణి కోరుచుందరు. వాడు అరణ్యమును కానీ, పట్టణాన్ని కానీ, దేవాలయ మఠములందు కానీ మరెచ్చట ఉన్నను ఆ లేడి కన్నుల వన్నెలాడులు వాని వెంట పరిగెడతారు. నీట గట్టిగా కొట్టిన నీటి బిందువులు భ్రమించినట్లే లలితామంత్రం జపించిన వాడిని చూడగానే స్త్రీల యొక్క చిత్తాలు భ్రమించును. వినీతులను విద్రావణమే ఫలముగా గల ఆ లలితామంత్ర జపాన్ని సమస్త విద్యలు వరుసగా సేవించును. ఓ ముని, లలితా చూపకుని దర్శనమున సూర్యచంద్రులు స్తనమండలాలుగా ప్రకాశించు త్రిలోక లలన అనగా 3 జగములు అను సుందరి వాని యందు అనురక్తురాలగును. ఇక ఇతర చిల్లర స్త్రీల విషయం చెప్పవలెన? పట్టణాల్లో, వీధుల్లో, చౌరస్తాల్లో, వనాల్లో పుణ్యమైన ఇతని కీర్తి ఘోషణ ఎల్లప్పుడూ కల్పవృక్షమగును. అతని దర్శనాన పాపుల పాపజాలములు నశించును. కవి పొంగవులు అతని గుణముల చిన్నే ఘోషింతురు. ఆయా వర్ణములతో, ఆయా ఆయుధాలతో, ఆయా వాహన భూషణాలతో మహాదేవుని ధ్యానించిన ఆయా జనులకు ఆయా సిద్ధులు లభించును. మంత్రం యొక్క మొదటి ఖండం మల్లెమొగ్గ వలను, చంద్రుని వలను తెల్లని కాంతి గల దేవీ స్వరూపాన్ని అహశ్చక్రమున మండుచున్న జ్వాలలు గల దానిగా మూలకమున ధ్యానించాలి. ఇక మంత్రం యొక్క 2వ ఖండం ఆర్ద్రపుడు గడవలే కుంకుమ వర్ణమైన దేవీ స్వరూపం. దాన్ని అహశ్చక్రమును వెంట్రుకలు చివరి వరకు మండుచున్న జ్వాలలు కలదానిగా ధ్యానించాలి. తర్వాత మంత్రం యొక్క 3వ ఖండం సర్వపాప నాశనమైనది. దాన్ని వెంట్రుకల మొదటి దశలో ఉన్న 2 దళములు గల పద్మం యొక్క గుహలో ముక్తి స్వరూపునైన వెన్నెలవలే తెల్లని ఆకారం గల అంబికను ధ్యానించాలి. వశీకరణ కర్మలో రక్త సంధ్యాకాంతి కలిదిగా ధ్యానించాలి. సర్వసంపత్తిని పొందకోరినప్పుడు శ్యామలాంగిని ధ్యానించాలి. మోఖీకరణాన్ని నీలవర్ణగా ధ్యానించాలి. స్తంభింప చేయుటకు పసుపచ్చని వర్ణంలో ధ్యానించాలి. కవిత్వానికై స్ఫటికం వలె తెల్లనాకారంలో ధ్యానించాలి. ధనలాభానికి లలితాంబికను సువర్ణవర్ణగా ధ్యానించాలి.
మూలం మొదలుకొని బ్రహ్మబిలం వరకు జ్వలించు మణిద్వీపం వలె ఆ లలితాదేవి తేజపుంజాన్ని ధ్యానించేవారు చక్కగా సిద్ధించిన సిద్ధులు కలవారగదురు. ఓ అగస్త్యముని, ఈ విధంగా బహువిధములైన ధ్యాన భేదములతో శ్రీదేవిని ధ్యానించి చూచువారు మహాసంపదతో లక్ష్మిని పొందగలరు. అట్లు జాతకు మరుజన్మ ఉండదు. ధ్యానమున శంకరాత్మ భావం పొందినవాడు లలితా పరమేశ్వరుని ఆమె విద్యను పొందలేడు. వంశంలో ఏ ఒక్కడైనను లలితా మంత్రచాపైతే ఆ వంశాన వారందరూ తృప్తులు ముక్తులు అగుదురు, సంశయం లేదు. ఈ మంత్రం సర్వశాస్త్రాల్లో రహస్యాతి రహస్యం. వేదాలు సమస్త శాస్త్రాలు లలితా పరమేశ్వరుని స్తుతించును. ఈమెయే పరమాత్మ, ఈమెయే పరాగతి, ఈమెయే మహాతీర్థం. మునులు ఈమెను గానం చేయుదురు, సనకాదులు ఈమెను ధ్యానింతరు. బ్రహ్మాదులు ఈ పంచసిద్ధులను ఇచ్చు లలితాదేవిని అర్చింతరు. కుచరిత్రలు, కుత్సితులు, కుటిలాశయులు, దైవబాహ్యులు, వృధా తర్కము చేయువారు, విభ్రమించిన బుద్ధి కలవారు, స్వధర్మ నష్టులు, శీలహీనులు, తిరస్కరించబడ్డవారు, కులభ్రష్టులు, కఠినులు, దేవదర్శనం ద్వేషించువారు, పాప స్వభావులు, ఆచార నిందకులు, ఉద్ధతులు, ఉద్ధాతాలాపులు, దాంభికులు, అతిమానుషులు, ఇటువంటి మానవులు కానీ దేవతలు కానీ లలితాదేవిని పొందలేరు. ఓ ముని, ఈమె దేవతలు కూడా పూజించదగినది అని చెప్పబడినది. ఈమె భండాసుర వధకై జ్ఞానాగ్ని నుండి పుట్టినది. మహా త్రిపుర సుందరి యొక్క మూర్తి తేజస్సుతో విజృంభించి ఉండను. బ్రహ్మ కామాక్షిని లలితగానే ప్రస్తుతించను. పరాదేవి అయిన లలితాంబికను ధ్యానిస్తూ సదాశివుని యొక్క మనస్సును లాలించుటచే ఈమె లలిత అయినది. ఆమె చేసినదంతా నివేదించబడింది. శాస్త్రోక్త మార్గాన ఆమె పూజా విధానం అంతటిని మహాద్భుతమైన ఆమె విలాసమును ఖండాంతరమున చెప్పెదను. ఓం శాంతి శాంతి శాంతి.